సుగాలి ప్రీతి ఈ పేరు ఏపీలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. ఎందుకని అంటే 2017వ సంవత్సరంలో ఒక పాఠశాల హాస్టల్లో విగత జీవిగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించినటువంటి సుగాలి ప్రీతి ఇది అనుమానాస్పద మృతిగా అప్పట్లో నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద తీవ్రంగా స్పందించటం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబానికి న్యాయం చేస్తామంటూ చెప్తూ వచ్చారు. అయితే 2017 నుంచి 2019 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఈ కేసులో ఎటువంటి ఆధారాలను తీసుకోలేకపోయింది, కేసును ముందుకు తీసుకువెళ్ళి బాధితులకు న్యాయం చేయలేకపోయింది. తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామంటూ జీవో విడుదల చేసింది తప్ప దీని మీద ఎటువంటి పురోగతి సాధించలేకపోవటం, ఆ బాధితులకు న్యాయం చేయటం కూడా చేయలేకపోయింది. సో మరలా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ కేసుని వెంటనే పరిష్కరించాలి, ఈ కేసులో న్యాయం చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకని అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇటీవల సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పవన్ కళ్యాణ్ని కలిసి గత ప్రభుత్వం సిబిఐకి ఇస్తామంటూ జీవో జారీ చేసి చేతులు దులుపుకుంది తప్ప ఈ కేసులో న్యాయం చేయలేదని చెప్పి ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం, ఆ తర్వాత సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను కలవటం, ఆమెను కలిసిన తరువాత సుగాలి ప్రీతి తల్లి ఈ కేసుని సిఐడికి అప్పగిస్తామని చెప్పి మాటిచ్చారు అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కోసమే కేవలం ఈ కేసులో మొదటి నుంచి కూడా దీనికి హైప్ తీసుకురావటానికి ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన సంతృప్తి కోసం, ఆయన కోసమే ఈ కేసుని సిఐడికి అప్పగించి త్వరితగతిన దీన్ని దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి సిఐడి ఎంతవరకు దీన్ని ఛేదిస్తుందనేది చూడాలి.